హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'సుశీల వంటగది'. ఈరోజు నేను మీకు చెప్పబోయే వంటకం ఏంటంటే, ఇది వంటకం కాదండి చెప్పాలంటే రెసిపీ అనమాట. క్యారెట్ జ్యూసు. మనం ఇంట్లోనే ఓన్‌గా చేసుకొని హెల్తీగా ఉండడానికి. బయట తాగినవి చాలా కల్తీ ఉంటాయండి. బయట జ్యూస్‌లు చాలా వరకు తాగటానికి తగ్గించండి. అవాయిడ్ చేయండి. ఇంట్లోనే చేసుకొని తాగండి. హెల్త్‌కి చాలా మంచిది. క్వాలిటీ కూడా బావుంటాయి. దాంట్లో కల్తీ జరగదనమాట. బయట తాగే వ్యాపారస్తులు కదా! కొంతో గొప్ప అన్నా కల్తీ అనేది జరుపుతారు. సో, అందుకని ఎప్పుడైనా సరే హోమ్ ఫుడ్డే. బయట ఫుడ్డు బయట ఫుడ్డే. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఒక అరకిలో క్యారెట్ తీసుకోండి. ఆ క్యారెట్‌కి పైన తొక్కిలా తీసేయండి మొత్తం. చక్కగా చెక్కేయండి. చెక్కేసిన తర్వాత మనం కడుక్కోక్కర్లేదు. ఎందుకంటే షాపుల్లో చూడండి తొక్కుతోనే మనకి క్యారెట్ జ్యూస్ అనేది చాలా చోట్ల చేస్తారు. వాళ్ళు కడుగుతారో లేదో కూడా మనకు తెలీదు. కొన్ని చోట్ల కడుగుతారు, కొన్ని చోట్ల కడగరు. కానీ మనం కంప్లీట్‌గా తొక్కు చక్కగా తీసేసుకుంటాం కాబట్టి కడగక్కర్లే ఇంకా. మరీ ఎక్కువ కడిగితే ఇంకా విటమిన్స్ అన్నీ పోతాయండి. మనకి హెల్త్‌కి ఏమి రావన్నమాట. సో, అందుకని నేను ఓన్లీ ఆ తొక్కు మాత్రం తీసేసి జ్యూస్ చేస్తాను. కడగనింకా. అంటే మనం తొక్కుతో ఉన్నప్పుడు ఎలాగో కడుగుతాం కదా! తొక్కు తీసేసిన తర్వాత కూడా కడగక్కర్లేదనమాట. సో, అలా తీసేసిన తర్వాత ఫైనల్‌గా జ్యూస్ అయితే ఇలా వస్తదండి. ఆ పొట్టంతా కూడా ఆ గ్రైండర్‌లో ఉండిపోద్ది మిక్సీ గ్రైండర్‌లో. ఆ వచ్చిన జ్యూస్‌ని ఇది 100 గ్రాముల గ్లాస్ అనమాట టీ గ్లాసు. కరెక్ట్‌గా 100 గ్రాముల గ్లాస్‌కి ఒక రూ. 10 ప్యాకెట్ మాత్రమే పాల ప్యాకెట్ వేయండి. అది కూడా కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని గడ్డ కింద యేసుకుంటారు. కొంతమంది ఉట్టి పాలు కింద యేసుకుంటారు. 2 రకాలుగా వేసుకోవచ్చు. ఎలా అయినా నో ప్రాబ్లమ్. సో, 2 గ్లాసులొచ్చింది కాబట్టి నాకు 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. 2 పాల ప్యాకెట్లకొచ్చి ఒక 4, 5 స్పూన్‌లేసి పంచదారేసుకోండి. మొత్తం ఈ 3 కూడా చక్కగా గ్రైండ్ చేసేయండి. పాల ప్యాకెట్లు నేను గడ్డ కింద చేశాను కాబట్టి చితక్కొట్టాను. ఇట్లా చితక్కొట్టాలి. బాగా గడ్డ కింద ఉంటాయి కాబట్టి చితక్కొడితే కొంచెం వంగినట్టు అనిపిస్తాయనమాట. తర్వాత చాకుతో కోసుకొని ఇట్లా మిక్సీలో వేసేసుకోండి. వేసేసుకున్నాక ఈ 3 గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ సేపే చేయండి. ఎందుకంటే పాలు గెడ్డలుంటాయి గాబట్టి, కొంచెం ఎక్కువ సేపే గ్రైండ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే గనక లైక్ చేయండి. మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి చేరుతుందనమాట వీడియో అనేది. ఒక్కరు లైక్ చేయటం వల్ల 10 మందికి చేరుతుంది. సో, అందుకని లైక్ చేయమని అడుగుతాను ప్రతి ఒక్కరిని. సో, ఇట్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత, ఇంకా గ్లాస్‌లో పోసుకొని తాగేయటమేనండి. హెల్త్‌కైతే చాలా 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 మంచిదనమాట. కనీసం వారానికి ఒక్కసారన్నా ఒక క్యారెట్ జ్యూస్ తాగండి. మేమైతే ఇంట్లో ప్రతిరోజు జ్యూస్ చేసుకుంటాము. కాపోతే ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి. ఒకరోజు బనానా, ఒకరోజు క్యారెట్, ఒకరోజు బీట్రూటు, ఒకరోజొచ్చి బీట్రూటు, క్యారెట్ కలిపి చేస్తాను. అలా అట్‌లీస్ట్ రోజిడిచి రోజైనా నాకు ఇంట్లో జ్యూస్ ఉంటది. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. హెల్త్‌ని కాపాడుకోండి. మన హెల్తే మన చేతుల్లో ఉండేది. అందుకని ఎక్కువగా హోమ్ ఫుడ్డే ప్రిపేర్ చేయండి. ఇంటి ఫుడ్ చాలా మంచిది. బయట ఫుడ్ హెల్త్‌ని పాడు చేస్తుంది. అందుకని ఇంట్లో మామూలు కూరలైనా, జ్యూస్‌లైనా ఇంట్లో చేయటానికే చాలా వరకు ప్రయత్నించండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఈ రెసిపీ మీరు చేసిన తర్వాత ఈ జ్యూస్ మీరు చేసిన తర్వాత మీకెలా వచ్చింది? టేస్ట్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఎనివే ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. ఉంటాను. బాయ్ బాయ్.